అజ్ఞానం మనిషిని బంధించేస్తుంది. ఆ బంధకాల్లో నుండి బయటికి రావడానికి జీవితంలో ఎన్నో సంకెళ్లను విడిపించుకోవాలి. సరి అయిన తాళాన్ని తీసుకొని తన సంకెళ్లను తానే విప్పుకొని అజ్ఞానం అనే బంధకం నుంచి బయటపడాలి. మన సంకెళ్లను మనమే తెంచుకొని అజ్ఞానం యొక్క బంధకాల నుండి బయటపడి జ్ఞానం యొక్క వెలుగును చూడాలి అనే విషయాన్ని సత్య క్యారెక్టర్ ద్వారా సింబాలిక్గా చూపించాడు. అందుకే కల్కి తను బంధించిన ప్రిజన్ నుంచి సత్య తప్పించుకొని వచ్చేశాడు అని తెలిసిన తర్వాత సత్యని బుద్ధుడితో పోలుస్తాడు కల్కి. మనిషిని ఎంత సత్య మార్గం వైపు నడిపించినా అజ్ఞానంలో నుంచి బయటికి తీసుకొచ్చినా మనిషి మళ్ళీ అజ్ఞానాన్ని మూర్ఖత్వాన్నే కోరుకుంటాడు. కల్కి సృష్టించిన జాతి ధర్మం అనే చిచ్చు వల్ల అంధకారంలో పడిపోయిన ప్రజలను సత్య మళ్ళీ వచ్చి సన్మార్గంలో పెడతాడు. జాతి ధర్మం అంటే ఏంటో మర్చిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తున్న ప్రజల దగ్గరికి వచ్చి కల్కి మళ్ళీ దేవుడు అనే భయం పుట్టించి వారితోనే సత్యను చంపించేస్తాడు. అంటే ప్రజలు వారి మూర్ఖత్వంతో వారిలోని జ్ఞానాన్ని వాళ్లే చంపేసుకుంటారన్నమాట.